శివాజీ గారు. అయితే సార్ ఒక క్వశ్చన్ సార్, మీరు వీడియో ఆ రాత్రే చేశానని చెప్తున్నారు కదా సార్, మీరు అదే సార్ చూపించారు, ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఆ టైంకి లేను. అయితే ఆ రాత్రే మీరు రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు, వాళ్ళతో మీరు మాట్లాడారు కదా, అంటే ఒక పిఆర్ చెప్తే ఒక ఆర్టిస్ట్ వినడం అనేది ఎంతవరకు కరెక్ట్? రిగ్రెట్ అనేది మీరు ఫీల్ అయ్యారు, ఆ రాత్రికే రిలీజ్ చేస్తుంటే ఇంత డ్యామేజ్ జరగదు కదా, పిఆర్ని అడగడం ఏంటంటే? నేను పిఆర్ని అడగలేదమ్మా. మీరు ప్రసాద్కి పంపించడం కావచ్చు. ప్రసాద్కి నేను పంపించాను తప్ప అతను వద్దు కావాలి అనలా. నేను పంపించి ప్రసాదు నేను చెప్తానుండు, నేను చెప్పినప్పుడు పంపించొద్దు కానీ అని చెప్పా. నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశా, ఏముంది నువ్వేం మాట్లాడావన్నారు. ఇంకా కాదు, నేను 2 తప్పుడు మాటలు మాట్లాడాను. సరే చూద్దాం, పొద్దున్నే ఒకవేళ అయిపోయిందని అనవసరంగా కెలుక్కోవటం ఎందుకు అని అన్నారు. కానీ నాకేంటంటే అది కొడతానే ఉంది. నేను పడుకోలేదు. నేను ఇందులో మా ప్రసాద్ తప్పు ఉందనో ఇంకోళ్ళ తప్పు ఉందనో నో, ఇది ప్యూర్లీ నా వల్లే జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి 2 పదాలు. అయితే బిగ్ బాస్ లో కూడా కొంచెం మీ బిహేవియర్ అట్లనే ఉంది అనేది కూడా అప్పట్లో ఉంది కదా. సో బేసికల్లీ క్లారిటీగా చెప్పండి. అయితే బిగ్ బాస్లో మీరు ఒకసారి మాట్లాడుతూ నాగార్జున గారితో ఆడవాళ్ళ తల కిందేసి తొక్కుదును, అదే నా ఇంట్లో ఆడవాళ్ళు అయితే అని సంథింగ్ కొన్ని మాట్లాడారు అప్పట్లో. బేసికల్లీ మీకు ఒక నెగిటివిటీ బాగా ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ. మొన్న రిలీజ్ అయిన మీ సినిమా కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది, బట్ అది లేడీస్ యాక్సెప్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ని. జెంట్స్ చాలా వరకు మీకు మీ వైపు నిలబడితే, లేడీస్ చాలామంది ఆ క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు. సో ఇదంతా కూడా అతని మనసులోంచి వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది. ఈ విషయంలో ఒక క్లారిటీ. 100% ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ ఉండదమ్మా. ఇక్కడ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. సిచ్యువేషన్ మారినప్పుడు ఆ మనిషిని మంచిగాను చూస్తారు, చెడుగాను చూస్తారు. కమింగ్ టు మంగపతి, బిగ్ బాస్ హౌస్లో నా ప్రవర్తన, నేను ఎలా ఉన్నాను అనేది చూసి ఆ క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకున్న, మాటలు కూడా రావట్లేదు, నిద్ర సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు. ఇంకొకటి, ఆ రోజు కూడా ప్రజలు ఏదైతే స్పందన చూపించారో ఈరోజు కూడా అదే స్పందన చూపించారు. బిగ్ బాస్ హౌస్లో ముఖ్యంగా మా ప్రాంతంలో నాకు సగం వయసు అయిపోయిందమ్మా, 50 క్రాస్ అయ్యా. ఆ టైంలో మాకు ఊళ్ళల్లో ఎట్టుండేదంటే, ఏందరు నువ్వు మాట్లాడి గొంతు మీద కాలేసి తొక్కుతానా ఇలా మాట్లాడతారు. ఆడపిల్లలు అని కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా అంటారమ్మా, అమ్మ నాన్న అంటారు, బాబాయిలు